అసలు ప్రైవేట్ ఏంటంటే లక్షలాది మంది ప్రయాణికులు అన్యాయం అవుతుంటే ప్రైవేట్ కంపెనీ దాన్ని మేమేం చేస్తాం? మరి ప్రభుత్వాలు ఉన్నాయి ఎందుకు? మరి ప్రభుత్వాలు పని లేకున్నాయా? ప్రైవేట్ కంపెనీలు ఇష్టమైనట్టు చేయొచ్చా? రేపు రేపు ఏ ఒక ప్రైవేట్ కంపెనీ మొత్తం ఆపేస్తారు ఎసెన్షియల్ సర్వీసెస్ను, మీరు ఒప్పుకుంటారా? ప్రైవేట్ కంపెనీ కదా. అసలు ప్రైవేట్ కంపెనీ ఏదైనా చేయొచ్చు అనే సిద్ధాంతం నుంచి వచ్చిన సమస్య ఇది. కరెక్ట్గా చెప్పాడు టీడీపీ దీపక్ రెడ్డి, ఆయన తప్పు కాదని. ఈ సిద్ధాంతం ఎక్కడి నుంచి వచ్చిందంటే ప్రైవేట్ కంపెనీ ఏమైనా చేసుకోవచ్చు, ప్రభుత్వం ప్రైవేట్ కంపెనీలకు సరెండర్ అవుతుంది, ప్రైవేట్ కంపెనీలను రెగ్యులేట్ చేసే ధైర్యం మా ప్రభుత్వాలకు లేవు. ఈ ఎకనామిక్ ఫిలాసఫీ నుంచి వచ్చిన సమస్య ఇది. దీపక్ రెడ్డి చెప్పింది 100% కరెక్ట్. ప్రైవేట్ కంపెనీ ఏం చేయలేము, చేతులేదు. ఎవరు వార్ రూమ్ ఎందుకు? మరి ఇప్పుడు వార్ రూమ్ ఎందుకు? లోకేష్ వార్ రూమ్ ఎందుకు? ప్రైవేట్ కంపెనీలు ఏం చేయలేనప్పుడు ప్రైవేట్ కంపెనీ ప్రభుత్వం ఎట్లా నియంత్రిస్తుంది అంటున్నారు. మరి అలాంటప్పుడు ఏం చేస్తారు? మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విమానాలు పంపిందా? ఇప్పుడు ఇండిగో క్రైసిస్, ఇండిగో సృష్టించిన బీభత్సాన్ని ఎఫెక్ట్ చేస్తానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఏమైనా ప్రత్యేక విమానాలు నడిపిందా? నాకు అర్థం కాదు. మరి నారా లోకేష్ మానిటర్ చేయడానికి పోనీ ఏదో ఎక్కడో యూపీలో యాక్సిడెంట్ అయింది, నారా లోకేష్ మానిటర్ చేయొచ్చు, అందులో తెలుగు వాళ్ళు ఉన్నారనుకోండి, మానిటర్ చేయొచ్చు. అరే విమానయాన రంగం సెంట్రల్ సబ్జెక్టు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర విమానాలు లేవు మానిటర్ చేయడానికి, పంపించడానికి. దీపక్ రెడ్డి చెప్తున్నాడు ప్రైవేట్ కంపెనీకి ప్రభుత్వం ఏమీ చేయలేదని. మరి దేన్ని మానిటర్ చేస్తున్నాడు? అసలు మానిటర్ చేయాలని రామ్మోహన్ నాయుడు అసమర్థుడా? నరేంద్ర మోడీ